గూడెం మైపాలన్న ఇటు ఆస్తులు ఇటు కేసులు రెండు బ్యాలెన్స్ కి చేస్తుంది చూడండి మైపాలన్న అన్న ఫిగర్ పెద్దనే ఉంది మనం వీళ్ళ సంపాదన ఇట్లాంటి ఫిగర్లన్నీ కూడా చూస్తే రిజర్వ్ బ్యాంకుల కాడ ఆడ బ్యాంకులనే చూస్తాం మళ్ళీ లేకపోతే ఈ ఎమ్మెల్యేల ఎంపీల యొక్క అఫిడవిట్లనే చూస్తాం అన్న మీద కూడా మంచిగా మెయింటైన్ చేస్తుండు 2009 5 కోట్ల రూపాయల ఆస్తులు ఉండే అప్పుడు 2 కేసులు ఉండే అన్న మీద క్రిమినల్ కేసులు 2018 వచ్చేసరికి అన్న ఆస్తులు 22 కోట్లైంది మంచిగా ఆస్తులు పెంచి మళ్ళీ ఎట్ ది సేమ్ టైం 2 డబల్ అయి 4 కేసులు అయింది మధ్యలో పడ్డట్టు 14లో అటు ఆస్తులు పెరుగుతున్నాయి ఎమ్మెల్యేలే ఇటు క్రిమినల్ కేసులు పెరుగుతున్నాయి నిజంగా వాడు మీద క్రిమినల్ కేసు పడితే వాడు ఆ క్రిమినల్ కేసు నుంచి బయటపడడానికి ఉన్న ఆస్తులు అమ్ముకొని ఆగమైపోయి ఏమీ లేకుండా పోతాడు బట్ ఈ ఎమ్మెల్యేలే మాత్రం క్రిమినల్ కేసులు పెరిగి వీళ్ళ ఆస్తులు కూడా వీళ్ళ సంపాదన కూడా పెరుగు ఎట్లా వీళ్ళకి ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇదంతా గూడెం మైపాలన్న జర ట్రిక్ అనేది పటాన్ చెరువు బిడ్డలకు చెప్తే చాలా మంది ఉన్నారు పటాన్ చెరువులో పేదలు నేను పోయి చూసిన ఆ గుమ్మడిదాల అదంతా కూడా ఆ ఏరియాలో ఎలక్షన్ టైంలో పోతే కటిక పేదరికంలో ఉన్నారు గుడిసెలు వేసుకొని ఉన్నారు అదే పటాన్ చెరువులు టౌన్ లోనే ఆ మార్కెట్ ఉంటది కనీసం అక్కడ ఒక బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు నువ్వు అక్కడ నడవలేవు తిరగలేవు ఒక కంపు స్మెల్ మరి పటాన్ చెరువు ఏమో డెవలప్ కాలేకపోతుంది కానీ గూడెం మైపాలన్న మాత్రం చూడే 5 కోట్ల నుంచి 22 కోట్లకు డెవలప్ అయ్యాడు ఎట్లా ఆ ట్రిక్ ఏందో చెప్పన్నా అని అడుగుతున్నా నేను పోనీ పాపం అన్న రూపాయి కూడగట్టుకుంటారా అన్న ₹1 కూడా ఏం తినకుండా కూడగట్టుకుంటారా అందుకే ఉన్నాయిరా అని అనుకుందామని కూడా ఆలోచన చేసిన కానీ ఇట్లా కాదే అన్న ఖద్దరు బట్టలకు అన్న కార్లకు అన్న మెయింటెనెన్స్ కు డీజిల్ కు ఖర్చులకే కోట్ల రూపాయలు ఎగిరిపోతుంది ఆ లెక్కేస్తే కూడా చెప్పాలి మైపాలన్న చెప్పితే జరా పాప మా కార్యకర్తలు కూడా ₹4 సంపాదించుకుంటారు కదా